ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం వలన చాలా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైపోయినాయి. విధానాలలో మార్పు వచ్చేసింది. ప్రజలకు ఉపయోగపడేటువంటి మార్పులు కానీ లక్ష్యాలు కానీ ఛేదించేటువంటి దిశలో వెళ్ళటం. అందుకోసమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన అధ్యాయ శకాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి కట్టాయి. ఈ కూటమి కట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే క్షీణించినటువంటి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లేదు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసేలేదు. ప్రతి వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. దళిత, బహుజన, బలహీన వర్గాలలో దాదాపు ఇవాళకి 1800 కేసులు పెట్టారు. 188 మందిని చంపారు. దానికి సాక్ష్యాలు లేవు. ఒక ఎమ్మెల్సీ